ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ వార్త తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందంటే సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. సో వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయడానికి వెళ్ళిపోదామండి. రాష్ట్ర రాజకీయాలపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తనకు రాజకీయ పరంగా మనసులోని ఒక కోరిక ఉందని చెప్పేసి అది నవంబర్ నెలలో బయటపెడతానని చెప్పుకొచ్చారు. దాని మీదే తాను ఫుల్ ఫోకస్ పెట్టానని సీరియస్ గా నవంబర్ నెలలో ప్రకటిస్తానని జగ్గారెడ్డి అన్నారు. తన రాజకీయ కోరిక కార్యాచరణ నవంబర్ లో కార్యకర్తల ముందు వెల్లడిస్తానని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే తెలిపారు మీడియా ముందు. అనుకున్నట్లుగానే బయట జరుగుతున్నట్లు ఏదో పదవి ఆశించడం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడని మరో 5 ఏళ్లు ఉండాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే మరోవైపు ముఖ్యమంత్రి పీఠం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశగా ఎదురు చూస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. ఇకపోతే తాను ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ తర్వాత రాజకీయ తన కోరికపై ఒక క్లారిటీ ఇస్తానని అన్నారు. ఒకవేళ క్లారిటీ అంతా రాకపోతే మనసులో ఏముందని చెప్పలేనని తప్పించుకునే పరిస్థితి ఉంటుందేమోనని మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. నాకు ఎవరి మీద కోపం ఉంటే రాహుల్ గాంధీకి చెప్తా, ఎవరి మీద అయినా కోపం ఉంటే ఢిల్లీకి వెళ్లి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకే చెప్తానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. 3.5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీకి మాటిచ్చాను, అందుకే అంతర్గత విషయాలు బయట మాట్లాడడం లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీదైనా కోపం వస్తే బహిరంగ విమర్శించవద్దని తనతోనే చెప్పాలని గుర్తు చేశారు. పార్టీ అంతర్గత విషయాలు, కోపతాపాలు మీడియా వద్ద చెప్పకుండా నేరుగా ఢిల్లీకి వచ్చి తన దగ్గర చెప్పాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలకు కట్టుబడి ఆ నాటి నుంచి ఈనాటి వరకు మీడియాతో పార్టీ అంతర్గత విషయాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ చర్చించడం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ అంతర్గత విషయాలు బయటికి రావడం ఇష్టం లేదు, ప్రజలకు సేవ చేయడమే తనకు అత్యంత ఇష్టమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తనకు ఫ్యామిలీ కంటే రాజకీయంగా ప్రజలే ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. 24 గంటలు ప్రజా సేవలో ఉంటానని వెల్లడించారు. నాకు భార్య పిల్లలు ఏవి మనసులో ఉండవని, నిత్యం పాలిటిక్స్ పబ్లిక్ ఇదే తన లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సో మరోవైపు పిఏసి సమావేశంలో గయ్యాజరవుతుండడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలు బయటికి రావడం వల్లే పిఎస్సి సమావేశాలు దూరంగా ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించారు. చర్చనీయాంశంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి పీఠం పైన రేవంత్ రెడ్డి పలు వేదికలపై కీలక ప్రకటన చేశారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా తానే ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణలో ఇంకో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారం ఉండడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం పీఠం కోసం లైన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారంటూ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిందన్నమాట.